హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఫస్ట్ ఒక గ్లాసు మినపప్పు 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటలు నానబెట్టిన తర్వాత కడిగి ఒక గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. నేను మా గ్రైండర్ ఉంది కాబట్టి, లేకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈలోగా మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసున్నర రవ్వ వేసుకోండి. సాఫ్ట్గా ఉండాలంటే 2:30 సరిపోతుంది. కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు 3 కూడా వేసుకోవచ్చు. నేనైతే 2:30 వేసుకుంటున్నాను. ఇది కడిగి ఒక గిన్నెలో 3-4 సార్లు కడగండి. తర్వాత పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, కడిగిన తర్వాత నేను ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈలోగా గ్రైండర్ వేసుకున్న పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. నలిగిపోయి ఉంటుంది. ఇదిగోండి, మొత్తం నలిగిపోయింది. చూసారా? ఇది కూడా మనం రోట్లో రుబ్బుకున్న పిండిలాగా సాఫ్ట్గా ఉంటుంది. పిండి కూడా అలాగే పిండి కూడా ఒదిగిస్తుంది. ఇవి ఒక గిన్నెలో వేసుకుందాము. నేను 2 రకాల ఇడ్లీ అని ఎందుకు అన్నానంటే, ఒకటి రాగి పిండితో మినప్పిండిలోనే రాగి పిండి వేసి ఇడ్లీ చేసుకుంటారని కొంతమంది తెలియదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, అలాగ చేసుకోండి. ఒకటి రవ్వతోనే నార్మల్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీకి కొంచెం ఒక గిన్నెలో ఇంకో గిన్నెలో వేసుకుంటున్నాను. చిన్న గిన్నెలో వేరుగా వేసుకుంటున్నాను. ఈ రాగి ఇడ్లీ వల్ల షుగర్ పేషెంట్లు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాలుష్యం లేని వారికి కూడా ఇది మంచి కాలుష్యాన్ని ఇస్తుంది. కాబట్టి రాగి పిండి జావలా అయినా ఇడ్లీలాగైనా వాడుకోండి. కొంతమందికి ఇడ్లీ వేయటం తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను. నేను చూపించినట్టుగా చేయండి, చాలా బాగా వస్తాయి రాగి ఇడ్లీ. ఇప్పుడు ఈ రాగి పిండి ఇంత తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు రాగి పిండి వేసేసుకోండి. రవ్వ ఏం వేయొద్దు, మొట్టి మినప్పిండిలోనే రాగి పిండి వేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ కొంచెం లూజ్గా చేసుకోండి. దీనికి ఉప్పు మనం ఇడ్లీ వేసుకునే ముందు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా నార్మల్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. ఉండలు లేకోకుండా కొంచెం వాటర్ అవసరమైతే వేసుకొని ఇలా మంచిగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇడ్లీ రవ్వ కూడా కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఆ వేరే గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ కూడా గట్టిగా వాటర్ లేకుండా ఇలాగా నేను పిండినట్టుగా పిండేసి మొత్తం వేసేసుకోవాలండి. రవ్వ కూడా కొంచెంసేపు నానితేనే ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇలా మిగతావి కూడా మొత్తం కలిపి వేసేసుకోండి. పిండేసేసి నేను మొత్తం చూపించట్లేదు, ఇదిగో మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుంటున్నానండి. ఇందులో కూడా ఉప్పు మనం కలుపుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే ఇడ్లీ వేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ముందే వేసుకుంటే మరీ ఎక్కువ పులిసిపోతుంది కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఉండలు లేకోకుండా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. నేనైతే ఉండలు లేకుండా మొత్తం కలిపి ఇంకా మూత పెట్టుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకున్నాను. ఇది పొద్దున్నే చూస్తే కొంచెం పులుస్తుందండి, కొంచెం పైకి వస్తుంది పిండి కూడా. అలాగే రాగి పిండి కూడా చూద్దాము. రాగి పిండి కూడా తర్వాత ఇడ్లీ 2 రకాల ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి ముందు చట్నీకి చేసి చూపిస్తాను. పచ్చిమిర్చి, పల్లీలండి. ఇవి ఫస్ట్ వేపుకుంటున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే పుట్నాలు ఉన్నా కొబ్బరి ఉన్నా ఏమైనా వేసుకోవచ్చు. నేను ఈరోజు పల్లీలు కొబ్బరితో చూపిస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకున్నానండి, అలా వేసుకుంటే పేలకోకుండా ఉంటాయి. తర్వాత అవన్నీ వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు లేకుంటే కొంచెం పుట్నాలైనా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెకి వేసుకోండి. ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత నేనైతే ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. తర్వాత ముందుగా నానబెట్టిన కొంచెం చింతపండు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి.
ఇవన్నీ గ్రైండర్ చేసి పట్టుకుంటున్నానండి. చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెమే ఆయిల్ వేసుకోండి, తాలింపుకి ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ పోపు చట్నీలో పోసేస్తున్నాను. పోపు రెడీ అయిపోయింది. చట్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇంకా చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీని వేసుకుందామండి. ఫస్ట్ ఇడ్లీలో ఉప్పు వేసుకుందాము. మనం నైట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకునే ముందు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి గంటతో కలుపుకోండి. కలుపుకోవటం అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము. ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి. ఆయిల్ అయినా రాసుకోవచ్చు, లేకుంటే వాటర్తో కడిగైనా కొంతమంది వేసుకుంటారు ప్లేట్లని. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోండి. నేనైతే ఆయిల్ రాస్తే పిండి కూడా అంటుకోదని కొంచెం ఆయిల్ లైట్గా రాసి వేసుకుంటున్నాను. ఈ ప్లేట్లలో ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకుందాం అన్నిటిలో. మావైతే చిన్న ప్లేట్లు అండి, మరీ పెద్ద గుంటలు ఏమి కాదు ఇవి. చిన్న చిన్న గుంటలే కాబట్టి నేను నిండా వేస్తున్నాను. ఇంకా ఉన్న ప్లేట్లు కూడా వేసేసుకుంటున్నాను. ఒకటేసారి వేస్తున్నానండి అన్ని ప్లేట్లు. మనకి మార్నింగ్ టైంలో చక్కగా ఆయిల్ లేని ఫుడ్ అండి ఇడ్లీ అంటే. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు పొద్దున్నే టైంలో. ఆయిల్ ఫుడ్ అంటే మా ఇంట్లో అస్సలు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ చేస్తే అస్సలు తినరండి. ఈ ఇడ్లీలు అయితే కమ్మగా తింటారు. అలాగే రాగి పిండి కూడా నేను వేస్తున్నాను. ఎప్పుడు చేసినా ఈ 2 రకాల ఇడ్లీ వేసుకుంటాను. ఇవి పిల్లలకి కాలుష్యానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి రాగి ఇడ్లీ కూడా మీరు కూడా మా నార్మల్ ఇడ్లీ వేసుకున్న ఇది కూడా ట్రై చేయండి. రాగి జావ ఎప్పుడు తాగబుద్ధి కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇడ్లీ కూడా చేసి పిల్లలకి పెట్టండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడాను. అలాగే ఆయిల్ లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ఇష్టంగా కూడా తింటారు. అలాగే ఇడ్లీ పాత్రలో 1 గ్లాసున్నర వాటర్ పోసుకున్నానండి నేను, అడుగున మాడిపోకుండా. తర్వాత ఇవి 5 ప్లేట్లు ఇడ్లీ వేసేసుకున్నాను. ఇవి ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇడ్లీ ఉడికినాక ఇక చేతికి అంటుకోదు. ఉడకపోతే మనం ఇలా చూసినా కానీ చేతికి అంటుకుంటుంది. ఇడ్లీ పూర్తిగా ఉడికిపోయాయి. నేను 2 రకాల ఇడ్లీ ఒకటేసారి వేసుకొని చూపించాను. ఇప్పుడు చూద్దామా ఎలా వచ్చాయి ఇడ్లీ. బాగా వచ్చాయండి. ఇడ్లీ చూడండి, ప్లేట్లకు కూడా అంటుకోకుండా బాగా వచ్చాయి. అలాగే రాగి ఇడ్లీ కూడా బాగా వచ్చాయండి. ఈ వేడి ఇడ్లీని పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. రాగి పిండి కూడా ఇడ్లీ కూడా 1 ప్లేట్ చూపిస్తున్నాను. ఇవి కూడా బాగా వచ్చాయండి. వేడి మీద తీస్తున్నాను కాబట్టి నేను కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తున్నాయి.
కొంచెం ఆరిపోతే అస్సలు అంటుకోవండి ఇడ్లీ కూడా. ఇప్పుడు పల్లీ చట్నీతో తినండి 2 ఇడ్లీ ఎంత బాగుంటాయో. అలాగే అవిసెలతో కారప్పొడి చేసుకుంటానండి నేనైతే ఇంట్లో, ఎప్పుడు కూడా ఉంటుంది మా ఇంట్లో. ఇది ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాము, మా వారికి చాలా ఇష్టం కాబట్టి. ఈ కారప్పొడితో ఈ చట్నీతో తింటే ఎంత బాగుంటాయండి ఇడ్లీ. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఇడ్లీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా రాగి ఇడ్లీ రాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి.